అమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల కష్టాలు చిక్కుముడి వీడటం లేదు. 2015లో ప్రారంభమైన ల్యాండ్ పూలింగ్ విడతల వారీగా కొనసాగుతూనే ఉంది. అయినా మొదటి విడత ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల విషయంలోనూ సంతృప్తికరంగా కనిపించడం లేదు. అధికారులు ఈ టెక్నాలజీ వాడుతున్నామని, లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిణామాలపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రభుత్వానికి అప్పగించారు రైతులు. దానికి సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్లు 2 సంవత్సరాలలోపు అప్పగిస్తామని ప్రభుత్వం చెప్పింది. కారణాలు ఏమైనా ఇప్పటి వరకు కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్లాట్లు మాత్రం రైతుల చేతుల్లోకి వచ్చినట్టే వచ్చి ఇట్టే మాయమైపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సిఆర్డీఏ అధికారులు అవలంబిస్తున్న పనితీరు విధానం. ఈ లాటరీ ద్వారా టెక్నాలజీ వాడి ఎలాంటి తారతమ్యాలు లేకుండా రైతులకు ప్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం చెప్పింది. దానికి తగ్గట్టుగానే కొంతమందికి ఈ లాటరీ విధానం ద్వారా ప్లాట్లు కేటాయించారు. మొదట్లో అంతా సవ్యంగా జరిగినా సిఆర్డీఏ సిబ్బంది పూర్తి స్థాయిలో పట్టు సాధించిన తర్వాత అధికారులు ఉద్యోగుల చేతివాటం ఎక్కువైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమకు నచ్చిన వాళ్లకు ఈ లాటరీ విధానం ద్వారా సౌకర్యవంతమైన ప్లాట్లు, తమకు నచ్చని వాళ్లకు ఈ లాటరీ విధానం ద్వారా ఎక్కడో దూరంగా ప్లాట్లు కేటాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఈ లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తే కంప్యూటర్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి రైతుకు న్యాయం జరగాలి. అప్పుడే భూముల ఆక్రమణలను కొన్ని గంటలైనా అదుపు చేయవచ్చు. టెక్నాలజీ పేరుతో అధికారులు తమను తిప్పలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఈ లాటరీ అధికారుల లాటరీ అంటూ రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భూములు కొనుక్కున్న బడాబాబులకు ఈ విధానంలో ప్రైమ్ ఏరియాలో ప్లాట్లు దొరుకుతున్నాయని, స్థానికంగా ఉండే రైతులకు మాత్రం మంచి ప్లాట్లు దొరకడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతులు ఎవరికి మొరపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. టెక్నాలజీ అంటూ టెక్నాలజీ మీద ఆధారపడి రైతులకు ప్లాట్ల కేటాయింపు విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. అంతా ఈ లాటరీ ద్వారా జరిగితే రైతులకు కూడా ప్రైమ్ ఏరియాలో ప్లాట్లు దక్కాలి కదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.